రైట్. ఇప్పుడు సంచలనమైన ఏదైతే కేసు ఏదైతే ఉందో సంచలనం ఒక సైకో నిందితుడు ఆరుగురిని చంపిన ఘటన ఏదైతే ఉందో ఆ గ్రామంలోనూ అతని భార్యని, పిల్లల్ని కూడా ఇద్దరిని చంపిన గ్రామం దైవాలగూడెంలోనూ అక్కడ ఆమె చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్న ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏం జరిగింది ఇక్కడికి వచ్చాక ఎట్లా ఈ రాజ్‌కుమార్ ఎట్లా పరిచయం మీకు అసలు? మాకు ఆ ఊళ్ళో ఈ ఊళ్ళోనే ఆడు పుట్టిండు, ఈ ఊళ్ళోనే నా బిడ్డ పుట్టింది. ఆడు ఎట్లా ప్రచారం చేసుకుని నా పిల్ల వికారాబాద్ల కాలేజీలో ఉన్నది. విజయవాడ దాటి ఆవనగడ్డల కోచింగ్లోకి పోయింది. గొల్లపల్లి స్కూల్లో 2, 3 ఏళ్ళు చేసింది. నా పిల్ల స్కూల్ జాబ్ చూసి ఓర్వక లంజ కొడుకు స్కూల్లో పోయి స్కూల్ పిల్లలకు ఫుడ్ అన్నానికి ఇడిచిపెట్టిందంట. నేను కూలిపోతా కదా, స్కూల్లో పిల్లలకు 1 గంటకు అన్నానికి ఇడిచిపెట్టి ఆమె వచ్చి తినిపోయి మళ్ళీ రాసుకుంటారు కదా క్లాసులు. ఎంటకెళ్ళి వచ్చి నోట్ల పసుపు పోసి బొట్టు పెట్టి కాలు మొక్కిందే మత్తిందంట. స్టేషన్లో చెప్తే ఇన్న బిడ్డ నేను ముచ్చట. ఆడ ఈ వేరే సంబంధం వచ్చింది, అది ఒకే అయింది. నువ్వు నన్ను చేసుకోకుంటే నేను చస్తా అని గ్యాస్ నూనె పోసుకుండంట, బట్టలు చింపేసుకుండంట. పోయి కంప్లైంట్ ఇస్తే అటు లేడు. తండ్రి గాడు ఉన్నాడు. తండ్రి గాని కొడుకుని వచ్చిన దాకా అందులో ఉంచారు. కొడుకు వచ్చినాక తండ్రి గాని బయటికి తోలిచ్చారు. కొడుకుని ఉంచితే నేను చస్తా ఇంట్లోనే, ఆ అమ్మాయిని చేసుకుందాక ఇడువంట అని ఎస్ఐ తోటి లోపల మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. పోలీసు వాళ్ళతో ఎస్ఐ తోటి చెప్పిండంట. వాళ్ళని పిల్లనేమో నచ్చుకుంటలేదు. పిల్లని నచ్చుకోకుంటే లేడీస్ అంతా పిల్లని అడుగుతున్నట్ట, మగ పిల్లలంతా మా అన్ని అడుగుతున్నట్టు. నేను చస్తా, ఆమె పేరు మీద నేను చస్తా. పిల్లని ఏమొప్పబెట్టింది లోపల మమ్మల్ని చెట్ల కింద కూర్చోబెట్టిర్రు ఆ సావద పోలీస్ స్టేషన్లో. వాళ్ళని ఇద్దరు లోపల ఏం పిలిపించారు, ఏం మాట్లాడారు. గద్దలు వెళ్ళిపోయాక లేచిపోయినట్లు లేచిపోతారు. తర్వాత పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళు అవుతుంది పెళ్లి చేసుకుని? 7 సంవత్సరాలు వెళ్ళి 8 నడుస్తుంది. తర్వాత మంచిగా ఉంటురా మరి? తర్వాత అంతా మంచిగానే ఉన్నారు. పెద్ద బాబు కడుపులో పడ్డాక పెద్ద బాబు పుట్టినప్పటి సంది ఇక అయింది కానీ నా బిడ్డ నా అన్నకు వదినకు చెప్పలే, మాతోటి మాట్లాడలే. అన్న వదినతోటి కోపం మీద ఉన్నాడని మాట్లాడలేరు. నా కన్న పొట్టకి నేనే పోయినా, తండ్లాడినా చేసినా అంతా చేసుకొచ్చాను. పెద్ద బాబు పుట్టినాకప్పటి సంది ఇంట్లోకి ఎందుకు వస్తుంది ఈ పిల్ల, ఎందుకు వస్తుంది అంటే పిల్లగాన్ని ఎత్తుకొనికి వస్తుంది, బుడ్డోన్ని ఎత్తుకొనికి వస్తుంది. ఎందుకు ఎత్తుకొని రాని అంటారు. ఆడికెళ్ళే రచ్చ నలుచుడు ఈ పిల్లకి అనుమానం వచ్చి ఎందుకు వస్తుంది, 24 గంటలు ఎందుకు వస్తుంది. నేను పైన బట్టలు ఉతికేసుకొని పైన పోయి ఆరేసి వచ్చే వరకల్లా ఇంట్లో నాగుడు. పిల్లకి అనుమానం ఉండి అంటే నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తావు, అనుమానం ఇస్తావు, నువ్వు అనుమానం ఇస్తావు. గొడవలు అవుతున్నాయి కానీ బయటికి చెప్పని, బయటికి చెప్పినావనుకో నేను ఉంటాను. ఇప్పుడు ఈ కేసు అయింది కదా, పాప కేసు పెట్టింది మీ అల్లుడి మీద, ఆయన పోయింది కదా జైలుకి. తర్వాత మీ కూతురు ఇక్కడ వచ్చి ఉంది, మీ దగ్గర ఉందా? వాళ్ళ అత్తగారింట్లోనే ఉన్నది. మీ దగ్గరకు వచ్చేదేనా? మా దగ్గర చెప్పేదా? ఏది నా ఇంటికి రాలి. నా పెద్ద మనవాడు ఒక్కడే వస్తుండే. చిన్న బాబు అయితే మా సంక పిల్లగాడు. ఆమె అత్తగారింట్లోకి వెళ్ళి కడప దాటిపోలేదు. నా ఇంటికే రాలే, ఆ గల్లికి వెళ్ళి ఈ గల్లికే రాలేదు. నేనే పిల్లగానికి పాలు తీసుకొని పోయి పిల్లల చూసి పలకరించి నేనే వచ్చుకోము. నాకు ఆమె నలిచింది, నశం ఎక్కించింది, ఆమెను ఎంత ట్రాన్స్ఫర్ పెట్టింది నాకు ఏది చెప్పలేదు. నాకు చెప్పలేదు ఏమైంది బిడ్డ అన్నం తింటలేదు. పెళ్లి చేసుకుంటూ అక్కడంటే ఆ పాప కేసు పెట్టిందనో ఏదో కారణాలతో అక్కడ ఇక్కడ భార్యని ఇద్దరు చిన్న పిల్లలు కడుపులు పుట్టిన పిల్లలు ఎందుకు చంపాడు? ఎట్లు చెప్పిందో అది మీరే నిర్కరం చేసుకున్నాలి బిడ్డ. ఆయన మనసుతో ఎట్లుంటుంది ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా? మేము ఫస్ట్ నుంచి నీ కడుపులో నేను జొరి చూస్తాను, నువ్వు నా పిల్లని తీసుకొని వెళ్ళినావు, లేచిపోయినాక నీ కడుపులో నేను జొరి కూర్చుంటాను, నీ వెంట నేను ఎన్నేళ్ళు వచ్చా. ఫస్ట్ పిల్ల పుట్టి చేసినాక మళ్ళీ పిల్లగాడు కడుపులో పడ్డాక అమ్మ నాకు ఓపిక లేదు, నాకు శాతం అయితే చేసుకుంటాను, నాకు ఆహారం అవుతలేదు అంటే నా కొడుకు ఏమన్నా తిట్టని ఏమన్నా చేయనని నా కన్న పొట్టకు ఒక్కతున్నది. లక్షలు వచ్చి చదివిస్తే జాబ్ వస్తుందని అని నా పొట్టకు నేను పోయి తండ్లాడినా. కానీ ఈ లోపల లెక్కలన్నీ అప్పుడు మంచిగానే ఉన్నాడు. ఇక్కడికి వచ్చి చంపిండు కదా, మీ ఇల్లు దగ్గరే ఉంది కదా, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు పక్కన గల్లులు ఉన్నోళ్ళు 4 మబ్బుల 4 అవుతున్నది. 4 అయ్యి 3 5 గంటలకు వచ్చి డోర్ కొట్టి నన్ను లేపిర్రు. లేవు అంటే మీరు ఇంత ఇప్పుడు చీకట్లు ఎందుకు వచ్చారమ్మా అని నేను అంటున్నా. పని ఉన్నది లేవు అని నన్ను లేపు గీనేవన్నీ విద్య ఫోన్లో పాట పెట్టుకొని వచ్చి డోరు గుత్తి ఎవరమ్మా కొత్త నోరెన్ని వస్తుందంటే నేనే వదినే నేనే అని పేర్లు చెప్పిరి. ఎందుకు వచ్చిరమ్మా మీరు తెల్లారని లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుర్రు మీరు నా ఇంటికి అని అంటే పన్నెన్నది నేను లేవంటే లేచి ఏమైందమ్మా మీరు అంటే నువ్వు ఇంటికి తాళమే బిస్తాలది అంటే మీరు చెప్పుండ్రమ్మా చెప్పండి అంటే చెప్తుందా
ఈ కిరాణా షాపు దేవుని గుడి కాడికి పోయినాక ఏం చెప్పదు మమ్మ, నన్ను ఇట్లా పట్టుకపోతుర్రా మమ్మ, నన్ను గుంజుకపోతున్నాయి, ఆరమైతలేదు ఎందుకమ్మా అంటే, ఏమున్నది వదినే, నీ కడుపు కాలింది, నీ ఇల్లు ఆరింది, నీ పిల్లలు ఏడున్నారు అన్నప్పుడు అన్న చేతుల మీద పట్టుకొని పోయి బెడ్ల మీద చూపియందాడు, ఆయన ఏడ్చుకోపడన్నాడు. పోలీసు వాళ్ళు పట్టించి వేసుకుపోతారు. మీరు చూస్తే ఎట్లుందన్నమాట పరిస్థితి, ఎట్లుందో పరిస్థితులు చూస్తే కండ్లు వేయి తిరిగి చక్కెర వస్తుంది. చిల్లరకెళ్ళి చేపలు తెచ్చి గడ్డ మీద వండేస్తే కొట్టుకొని జమ్మలు ఇచ్చి రక్తంలో ఈతలు కొట్టిర్రు. చిన్నపిల్లలు పిల్లలు తల్లులు రక్తంలో చేతనైన కాడికి పోరాడింది. ఇంత మడుగు ఎక్కడ చూసినా గిట్లే. చిన్నపిల్లగానికి గింతే ఉన్నాయి గుడ్లు, కండ్లలోకి వెళ్ళి పోయింది ఆత్మ. ఈడ ఒడిచి పెద్ద పిల్లగాడు ఈతలరా కొత్త గదర్ షర్ట్లు వేసి పంపించిన ఆయనలే తానం చేపించి కేకు నా ఖుషిగా నేను తినబెట్టుకుని తెల్ల గదర్ బట్టల రక్తాలు ఈతాలు కొడుతురు బెడ్ మంచం మీద కొడుకులు. నేను లేడు పొద్దుముఖంగా 5:30 నేను పాలు తీసుకుపోయి బుడ్డ బాబుకి ఇచ్చేస్తుంటే, బిడ్డకి ఇచ్చి ఇంతసేపు నా మనమలతో ఆడుకొని నా ఇంటికి వచ్చి ఓ బుక్క తిని నా ఇంట్లో దేవుడు అంట వాడుకొని నేను పొద్దుగాలు వేస్తే పనికి పోతే 10 రూపాయలు తెస్తేనే నా పిల్లకు ఉప్పో తొక్కో పిల్లలకు పండ్లు అమ్మ అవి ఇవి అంటే పోతమ్మ తీసుకొస్తాను. ఆడు లేడు కదా, వచ్చినా కానీ కూడా ఇప్పుడు బెల్లు మీద వచ్చినప్పుడు షాబాదకు పోవద్దు, షాబాదులు ఎవరు తిరగొద్దు అన్నారు. కొనుక్కొచ్చిస్తే బిడ్డ నేను కన్నా కూలి చేసుకున్నాను. నేను ఇట్లా పోయినా కానీ ఇట్లా జీవులు తింటాడని నేను కలగనలేము బిడ్డ. ఊరికే తెలియదు ఇట్లా జీవులు తినేది దారుణంగా. ఇట్లా అసలు ఎట్లా చేయబుద్ది? కడుపును పుట్టిన బిడ్డని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీరే ఇంకోటి చేసుకున్నాలే. ఇప్పుడు నువ్వు నీ కడుపులో పుట్టిన బాబుని నీ కోపం వచ్చి నువ్వు ఒక దెబ్బ కొడితే నీకేమైందిరా అయ్యా? నీ పిల్లగాడిని అట్లా కొడతావు మంచివావా? నువ్వు గంత బుడ్డ పిల్లగాని కొట్టినా అని నిన్ను కొడతా బిడ్డ. నువ్వు గంత బుడ్డ పిల్లగాని కొడితే అని నేను గెదిరిస్తా తిడతా. చాకులతోటి పొడిచినావు అంటే నీ కన్న నీ పొట్టలకెళ్ళి పుట్టినోళ్ళని పాలు దాయే పిల్లగాని తల్లి పాలు ఇచ్చి జీపు కూడా గుంజలేదు బిడ్డ. రొమ్ము పాలు జీపు కూడా గుంజలేదు. అట్లే పొడిచిండు. అట్లే పోరాడింది మంచం మీద. ఈ కాళ్ళు ఇట్లా వారేసింది, ఈ కాలు ముదురుకుంది, ఇక్కడ పొడిచిండు. ఆడ ముస్మాన్లా పోస్టులు చేసేటప్పుడు చూపించారు. పోరాడింది, ఆరంభించింది, వేసి పొడిచాడు. ఆన్నుంచే నా అమ్మవాడు చచ్చిపోయా, ఆన్నుంచే నా బిడ్డ చచ్చిపోయా, ఆన్నుంచే నా బిడ్డ కుట్టిన 2 పిల్లలు చంపి నా ఇంట్లో 4 జీవులు తిన్నావు. నా ముసలోడంటే ఇక చచ్చిండేమో 4 రోజులు. ఫోన్ అన్నీ కూడా ఏనుగంత తండ్రి తెచ్చి ఎక్కలంతా కొట్టి తల్లి ఉండాలంట. కొంతమంది అంటాడు ఒకడే చేసి ఉంటాడు, ఇంకెవరు ఉన్నారంటే నేను కళ్ళతో చూసాను. ఇప్పుడు నువ్వు ఈ డ్యూటీకి వెళ్ళినావు, నీ భార్య నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావు అని నమ్మకం పట్టుకొని ఉంటుందా? నువ్వు చిల్లేరుగా పనులు చేస్తుందని నమ్మకం పట్టుకొని ఉంటావు. మరి అందరు ఆడపిల్లలకి అంతే కదా. మరి నువ్వు చిల్లర పనులు చేసేది, నువ్వు బయటికి వెళ్ళి చిల్లర పనులు చేసేది నీ భార్యకి తెలుసా? నీకు పెళ్ళి అయిందో కాలేదో బిడ్డ నాకు తెలియదు, నేను అనొద్దా పాపం వచ్చేటగా తెలుసా ఆడపిల్లలకు? నువ్వు బయటికి వెళ్ళి పొద్దంతా నువ్వు డ్యూటీలు చేసి ఎంతమంది ఉన్నారు నాకు ఎవరు చెప్తున్నారు? అందరు గివే వస్తున్నారు, గివే కోచన్లు అడుగుతున్నారు, గివే కెమెరా తీసుకొని పోతున్నారు. కానీ నా చట్టానికి నాకేమీ చెప్తలేరు. కత్తులు ఎందుకు ఉంటాయి బిడ్డ? కిచెన్ మనం కిచెన్ షాప్లోకి పోయి చికెన్ కొట్టినట్టు గిత పొడు కత్తులు పిల్లలను నరికి పిల్లల దగ్గరనే కత్తి పెట్టిపోయినావంటే ఎంత తీసుమార్కాడో బిడ్డ. వేసేసినావు, ప్యాన్ వేసినావు. పోతే మన 2 పిల్లలు మనం ఫ్యామిలీ పోవాలని ఆడు పాట 10 సార్లు చెప్పిండు అంట నా బిడ్డతోటి. గిట్లా అంటున్నమ్మా అంటే మేము ఇంత అంటుంది. కానీ నా బిడ్డ చెప్పుకోలేక అంత దాకా చేస్తాడు అనుకో. నా కొడుకులు కొడుకులను చూసుకొని ముడుచుకుంటున్నది ఎక్కడన్నా. నాకు ఒక్క బిడ్డ, ఈ ఒక్క కొడుకు, ఈ ఒక్క కొడుకుకి 2 కొడుకులు, ఆ యొక్క బిడ్డకు 2 కొడుకులు. నాకున్న ఒక్క కొడుకు ఒక బిడ్డకు 4 మనమలు. నాకు నేను అల్లనే సంతోషపోయినా. ముసలోని టెన్షన్ తీసేసుకున్న నా భర్త అయిపోయింది. నా పిల్లలు బతకాలి, నేను ఉన్నంత వరకు పోరాడుకుంటా అనుకున్నా. ఆ బాడుకావు ఇట్లా చేస్తాడని లేదు. నిన్ను ఎవడో కొత్తోడు వచ్చిండంట, నాకేమో ఓపిక లేదు. ఇప్పుడు కూడా నాకు ఓపిక లేదు. కొత్తోడు వచ్చి ఇంకోటి చేసుకొని దొంగలేక బండికి నెంబర్ లేదు, బండి తీసుకొని వచ్చి
ఏం కావాలి మీకేం కావాలన్నట. కానీ మా పిల్లలంతా పిచ్చులు అయ్యారు అందరు. నిన్నే పట్టేసి ఉంటాడు దొంగనా దొరనా తెలుసు. ఆడు మాసులు పెట్టుకొని నా బిడ్డ మొగడు మాసులు పెట్టుకొని 4 టచ్ ఫోన్లు ఉంటాయి బిడ్డ అంతానా. 4 టచ్ ఫోన్లు ఉంటాయి. ఫోన్ రాందాడు కాటన్ బీళ్ళు తాగుతాడు. నేను మిట్ట పిల్లల్ని ఎత్తుకొని నూనె వేసుకుంటా మాడకి వేసుకుంటా చూస్తుంటే గుట్టగట్టగట్టగట్టగట్టగట్ట దాకి నాగుతాడు. ఏమి సీసలు బిడ్డ. ఆ షాబాదల స్టేడియంలా అద్దపల్ల సంచులు ఇజ్జత్ పోతుంది అయ్యా. ఎవడని చూస్తే ఏంది ఇదంటే 7 ఆడ వండుకున్నాక బండి మీద వండిపోయి స్టేడియంలో గోడల్లో పోసిండు. ఏమి తావుడు, ఏమి ఎంజాయిలు, ఏమి ఫోన్లు అవి, ఏమింది అయినది లెక్క, ఏమింది సంపత అని నా పిల్లలు చంపిడు. కానీ మరి ఆనికెన్నడు సాగు రావాలి, ఆయన ఎన్నడు పెట్టాలి. తల్లి అనుకొని కూడా పోని తల్లి ఏమంటది, తల్లి ఏమంటది డిప్యూటీ సర్పంచ్ తోటి మొగోడు 10 మంది లంజల్లో పోతాడు తమ్మి, భారీగా అన్నది కడుపులో పెట్టుకున్నాలే బయట పెడతాదని తల్లికి చెప్తాది. నా కోడలు తల్లికి చెప్తాది. మొగోడు 10 మంది లంజలతానికి కొయ్యేస్తాడు, భార్య కడుపులో పెట్టుకున్నానంటే భార్య కడుపులో పెట్టుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ పెడితే ఏమైందమ్మా అని అంటే అది మిసాసులు పెట్టిందంటమ్మా. బాబు చిన్న ఉన్నందుకు పోలేదు చెప్పేది. ఆమె ఎంతనో అమ్మ 15 ఎంత ఇంగ్లీష్లో నాకు రాదు బిడ్డ, మస్తు లక్షల చదువు చదివిపించిన. ఆడు కూడా చదివిపించింది. ప్రేమించినందుకు నువ్వు ఉండరా, నీకు ఇద్దరు లోకం మీద చూస్తున్నాం కదా బిడ్డ. నువ్వు గిట్ల కైమలు నీ కడుపులో పుట్టిన నీ రక్తాన్ని పాలుదాయే బాలుని నీకు ఎట్లా పొడిచిందా బుద్ధి అయిందిరా. ఏమి నివారం చేసిర్రు ఈ గవర్నమెంట్, ఏమి నివారణ చేసిర్రు నా ఊరికి రాకుండా. వస్తురు వీడియోలు తీస్తురు, ఇవేం ముచ్చట్లు అడుగుతురు చెప్తురు. నా వల్ల అయితే లేదు బిడ్డ. నాకు నా పోతుంది, నా జిమ్మ కూడా పోతుంది. ఇక నా చెప్పి నాకు అదే అయిపోతుంది. ఏమి జరుగుతలేదు, నయం జరుగుతలేదు బిడ్డ, న్యాయం జరుగుతలేదు. నా పిల్లలు 3 రోజులే బిడ్డ ఎండలో వండిర్రు బిడ్డ, పావురాలు సల్లాలుగా వండిర్రు బిడ్డ. నా పావురాలు నాకు దొరకరు బిడ్డ. నా మొగని చంపిండు ఆ బాడకావే, నా బిడ్డని చంపిండు ఆ బాడకావే, అని కడుపులో పుట్టి 2 కొడుకులను చంపిండు ఆ బాడకావే. తల్లి దుడకకు అన్నీ తెలుసు కానీ సభలకు రాలేదు. అది చిన్న కొడుకు తల్లికు ఒక్కటే శుద్ధి. వాళ్ళ కూము లేరు, తప్పించుకొని 7 లంచాలు పోసి దాయినరు. ఆయన మూతకు ముళ్ళు కొట్టాలి. నా పిల్లల సరిగ్గా 4 బొందలు ఆ రోడ్డు కాడ పెట్టాలి.